వాడారా లేదా? వాడారండి రాజుగారు, సమ్మగారు వాడారా? మీరు వాడారా? ఆత్మీయ యుద్ధం అని వాడారా? ఎప్పుడైనా విన్నారా? ఆత్మీయ యుద్ధం ప్రతి క్రైస్తవుడు మాట్లాడుకునే మాట మనం చాలాసార్లు. ఎందుకంటే మనం ప్లే గ్రౌండ్లో లేము, అంటే ఆట స్థలంలో లేము, మనం ఎక్కడున్నాం? ఒక యుద్ధ రంగంలో ఉన్నామని, ఆత్మీయ యుద్ధం ప్రతిరోజు చేయాల్సి ఉంటుందని ఇలా మాట్లాడుకుంటూ ఉంటాం కదా. సో అసలు ఈ ఆత్మీయ యుద్ధం అంటే ఏంటి? క్రైస్తవులు అయిన మనం పోరాడుతున్నామా, విశ్రాంతిలో ఉంటున్నామా? అసలు మనం పోరాడాలా, విశ్రాంతిలో ఉండాలా? ఇది ఈరోజు మనం తెలుసుకోవాల్సింది. ఆత్మీయ యుద్ధం ఉందా? ఉంటే మనం పోరాడుతున్నామా? అసలు పోరాడాల్సిన అవసరం ఉందా, లేకపోతే విశ్రాంతిలో ఉండాల్సిన అవసరం ఉందా? ఏం చేయాలి? అసలు ఈ ఆత్మీయ యుద్ధం అంటే దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఇది ఈరోజు మనం తెలుసుకోవాలనుకోండి. ఓకేనా? అర్థమైందా దీని గురించి తెలుసుకున్నామో? సో దీని గురించి లాస్ట్ వీక్ కొంచెం చెప్పాను, కానీ మళ్ళీ ఇంట్రడక్షన్ చెప్తున్నాను. ఏంటంటే చాలాసార్లు కొంతమంది ఒక విషయం గురించి, సార్వత్రిక సంఘం అంటే ప్రపంచ దేశంలో ఉన్న అన్ని సంఘాలు ఒక విషయాన్ని బ్యాలెన్స్డ్గా ఎప్పుడూ తీసుకోవట్లేదు. సంఘానికి ఉన్నటువంటి బాధ అది. ఫర్ ఎగ్జాంపుల్ భాషలు మనం తీసుకుంటే కొన్ని సంఘాలు దాన్ని చాలా ఎక్కువ తీసుకుంటాయి, భాషలే జీవితంలాగా. కొన్ని సంఘాలు అసలు భాషలే లేవంటే. ఓకేనా? అలాగే రొట్టె ద్రాక్షారసం గురించి తీసుకుంటే కొన్ని సంఘాలు చాలా ఎక్కువగా దాని గురించి మాట్లాడతారు, కొన్ని సంఘాల్లో అవి పట్టించుకోరు. అలాగే బైబిల్లో ఏ టాపిక్ తీసుకున్నా కొన్ని సంఘాలు చాలా ఎక్కువగా మాట్లాడితే కొన్ని సంఘాలు అసలు మాట్లాడరు. అది రైట్ అని కొంతమంది అంటారు, రాంగ్ అని కొంతమంది అంటారు. సంఘానికి కావాల్సింది ఏంటంటే బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఏది రైట్ ఏది రాంగ్ అని తెలుసుకొని బ్యాలెన్స్డ్గా ఉండడం అన్నది మనందరికీ చాలా ముఖ్యమైనది. ఓకేనా? సో ఇక్కడ యుద్ధం అంటే ఎవరితో చేస్తాం? ఫ్రెండ్స్తో చేస్తామా? సాతానుతో చేస్తాం, లేకపోతే ఎనిమితో చేస్తాం, శత్రువుతో చేస్తాం. అది రైట్, శత్రువుతో చేస్తాం. సో శత్రువు ఎవరు? మన శత్రువు మన పక్కింటి వాళ్ళు కాదు కదా. మన శత్రువు ఎవరు? సాతాను, మన శత్రువు. సో ఈ శత్రువు గురించి కొన్ని సంఘాలు ఏం చెప్తాయంటే, అమ్మో దెయ్యాల గురించి మాట్లాడొద్దండి, దెయ్యాల గురించి మాట్లాడితే ఈ రాత్రికి మళ్ళీ నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది, అసలు వాటి పేరు ఎత్తకుండా ఉండడం మేలని కొంతమంది అంటారు. కొంతమంది ఎప్పుడు చూసినా దెయ్యం గురించి మాట్లాడుతుంటారు, మళ్ళీ అదే ప్రాబ్లం. అంతేనా? కొన్ని సంఘాలు ఎక్కువ మాట్లాడితే కొన్ని సంఘాలు తక్కువ మాట్లాడదు. కొంతమంది వ్యక్తులు ప్రతి చిన్నదానికి, లాస్ట్ టైం చెప్పుకున్నాం కదా, సడన్ గా కరెంట్ పోతే అదిగో సాతాను కరెంట్ తీసాడంటాం, ఆ ఫ్యాన్ ఆగిపోతే అదిగో కరెంట్ సాతాను ఫ్యాన్ ఆపేసాడంటాం. ఏది జరిగినా సాతాను అంటాం, కథ చెప్పుకుంటాం కదా. ఏమని? సంఘం నుంచి ఎలాగ బయటికి ఒక అతను ఏడ్చుకుంటూ కూర్చుంటుంటే, ఏం బాబు ఎందుకు ఏడుస్తున్నావు అంటే, అదిగో ఆ జనాలందరూ నన్నే అంటే, ఏం చేసినా నన్నే తిడుతున్నారు. వాళ్ళు ఎవరు బాబు అంటే, క్రైస్తవులందరూ నన్నే తిడుతున్నారు. ఎవరు నువ్వు ఎందుకు అంటే, నేను సాతాను అండి అని చెప్పాడంట. ఓకే, ప్రతి దానికి సాతాను ప్రతి దానికి సాతాను అని కొంతమంది అంటారు. కొంతమంది అమ్మో వాడి పేరెత్త కూడా ఎత్తితే చాలా ప్రమాదం, మనల్ని ఏదో ఒకటి చేసేస్తాడు. ఇలా బ్యాలెన్స్ లేకుండా ఉంటాం. అలాగని దీని గురించి తెలుసుకోలేదు అనుకోండి, దైవ శక్తులు ఏం చేస్తాయి, వాటి ప్రభావం ఎలా ఉంటుంది, వాటిని మనం ఎలా ఎదుర్కోవాలి, వీటిని మనం తెలుసుకోలేదు అనుకోండి, అప్పుడు వాడు ఏం చేస్తాడంటే 2 కొరింథీ చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. ఇలా ఉంది కానీ మరి తెలుగులో, ఇంగ్లీష్లో వేరేగా ఉంది. అసలు తెలుగులో ఏముంది? నేనేమైనాను క్షమించి ఉంటే సాతాను మనల్ని మోసపరుచుకున్నట్లు మీ నిమిత్తం క్రీస్తు సముఖమందు క్షమించున్నాను, సాతాను తంత్రములు మనము ఎరగని వారం కాదు కదా అని ఉంటుంది. ఇంగ్లీష్లో సాతాను మనల్ని మోసపరుచుకున్నట్లు మనం వాడి తంత్రాలని ఎరిగిన వారిగా ఉండాలి అని ఉంటుంది. ఓకేనా? అంటే వాడి స్ట్రాటజీస్ ఎలా ఉంటాయి, వాడు ఎలా ప్రవర్తిస్తాడు, వాడు ఎలాగ మన జీవితంలోకి రావడానికి ప్రయత్నిస్తాడు, ఈ విషయాలు కానీ తెలియకపోతే వాడు ఏం చేస్తాడంటే మన యొక్క నిర్లక్ష్యతని, లేకపోతే మన యొక్క ఇగ్నోరెన్స్ని, మనకి తెలియని తనాన్ని, మన జ్ఞానం లేని తనాన్ని ఉపయోగించుకొని నెమ్మదిగా మొట్టమొదట మోసం చేయడానికి ప్రయత్నిస్తాడు. వాడి యొక్క మోసం ఎక్కడి నుంచి? ఫస్ట్ ఆదాము హవ్వని ఏం చేశాడు? మోసమే చేశాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వాడు కూడా దేవుళ్ళకి మార్పు చెందలేనాడు. ఓకేనా? వాడి క్యారెక్టర్ కూడా మార్పు చెందట్లేదు. ఏంటిది? మోసం చేయడు.
ఎప్పుడు ఒకే స్ట్రాటజీ. ఏంటిది? మోసం చేస్తాడు. ఎలా మోసం చేస్తాడు? అయితే గీతే మనం ఒక విషయాన్ని బ్యాలెన్స్డ్గా ఆలోచించకుండా చేస్తాడు, లేకపోతే ఆ విషయాలను తెలుసుకోకుండా చేస్తాడు. ఒకవేళ ఎలా చేస్తాడంటే ఇంకా ఉన్న విషయాన్ని సరైన రీతిలో ఆలోచించకుండా చేస్తాడు. ఉన్న విషయాన్ని సరిగ్గా ఆలోచించకుండా చేస్తాడు. ఎప్పుడైతే సరిగ్గా ఆలోచించమో, ఏదైతే ఆలోచిస్తూ ఉంటామో దాన్నే నమ్ముతాం, ఏదైతే నమ్ముతామో దాన్నే మాట్లాడుతాం, ఏదైతే మాట్లాడుతామో కొన్ని రోజులకి అలాగే మారుతాం మనం. నా జీవితం బాగోదేమో 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 అని ఆలోచించుకుంటూ ఉంటాం. ఇంకెప్పటికీ జీవితం మారదేమో అని ఆలోచన నీ లోపల ఉంటుంది. ఎప్పుడైతే ఆలోచన ఏం చేస్తుంది? నీలో నమ్మకాన్ని పుట్టిస్తుంది. ఏమని? ఎప్పటికీ మారదు, ఎప్పటికీ మారదని విశ్వాసం ఎప్పుడైతే వచ్చిందో, నువ్వు కొన్ని రోజులు మాట్లాడుతుంటావు, ఇంక అంతే అండి నా జీవితం ఎప్పటికీ మారదు అని మాట్లాడుతావు. కొన్ని రోజులకి దాని ఫలాన్ని అనుభవిస్తావు. మనుషుడు ఏది విత్తునో దాన్ని పొందుతాడు. ఈరోజు ఒక మాట మరీ ఘోరమైంది. మాట మంచి విత్తనం, ఇదేనా మాటనే విత్తనం అంటాడు. ఇది విత్తనాన్ని పోలుస్తాడు. అలాగే మన మాట కూడా ఒక విత్తనమే. ఇంక నా జీవితం బాగోదు, ఇంక నేను ఎప్పటికీ ఇలాగే ఉంటానని ఎప్పుడైతే నువ్వు మాట్లాడతావో, వెంటనే నీ జీవితంలో కొన్ని రోజులకి దాన్ని కోసుకుంటావు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఆ పంట ఎక్కడి నుంచి వచ్చింది? నీ మాట వలన. ఎందుకు మాట్లాడావు? దాన్ని నమ్ముతున్నావు. ఎందుకు నమ్ముతున్నావు? అదే ఆలోచిస్తున్నావు. అలా కాకుండా దేవుని వాక్యం ఏం చెప్తుందో అది కానీ నువ్వు ఆలోచిస్తే దాని మీదే విశ్వాసం పుడుతుంది. దాన్నే నువ్వు మాట్లాడుతావు. దేవుని వాక్యం నేను నాశనం చేస్తుందా బాగు చేస్తుందా? ఖచ్చితంగా బాగు చేస్తుంది. ఓకేనా? కాబట్టి ఈ విషయాలు తెలుసుకోకుండా కాముగా మన పని మనం చేసుకుందాం అనుకుంటే కుదరదు. ఖచ్చితంగా ఏం చేయాలి? ఈ విషయాల్ని తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే సాతాను మనల్ని మోసం చేస్తాడు. ఏం ఆలోచించాలో తెలీదు, దేని మీద మనం నమ్మకం పెట్టుకోవాలో తెలియదు, ఏం మాట్లాడాలో తెలియదు. దానివల్ల మోసపోయి ఈలోపు వాడు ఏం చేస్తాడంటే మన మైండ్లో స్ట్రాంగ్ హోల్డ్స్, బలమైన దుర్గాలు ఏర్పాటు చేసుకుంటాడు అనమాట. ఇంకా చూడండి, ఏది చెప్పు నువ్వు మారు. ఆలోచించండి. ఎలా అంటే మన క్రైస్తవ జీవితంలో కానీ మామూలు జీవితంలో కానీ ఒక దాని మీద నీకు నమ్మకం ఉందనుకోండి, వాస్తు మీద నమ్మకం ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఉంది కొమ్మతీసి ఎవరికైనా సాంబగారు ఉన్నదా? వాస్తు మీద లేదు కదా, మీకు లేదు కదా, మీరు అందరికీ చెప్తారు అంతే, అంతేనా? చెప్పారా? ఉందంట మీకు వాస్తు మీద కానీ నమ్మకం ఉంది. అది ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరెవరో చెప్పినవి అలాగా మనసులో ఆలోచించుకొని ఆ నిజమే, ఇక్కడ కానీ ఈ వస్తువు ఇక్కడ కానీ కిటికీ పెడితే ఇంకంతే నష్టపోయినట్టే, ఇక్కడ కానీ పెడితే ధనవంతులు అయిపోయినట్టే. ఎలా ఉంది? దాన్ని మెడిటేట్ చేసి ఆలోచించి ఇంకా అది నమ్మేస్తాం. నమ్మి ఇంకా అందరికీ చెప్తాం కూడాను, బాబు ఇలా ఉంటే ఇలా జరుగుతుంది, ఇలా ఉంటే అలా జరుగుతుంది, ఇలా ఉంటే ఇలా ఉంటుంది, నా లైఫ్ ఎందుకు ఇలా ఉంటుంది అని చెప్తాం. ఖచ్చితంగా జరుగుతుంది. అది ఎక్కడ వాస్తుని బట్టి జరగలేదు, నీ మాటను బట్టి జరుగుతుంది అది. అలాగా ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్, దేవుడికి ఎప్పుడు నా మీద కోపం, ఇందులో ఎక్కడుందండి? ఎక్కడైనా కనబడుతుందా మీకు? కోపం నిమిషం మాత్రం ఉండను, నీ దయ ఆయుష్కాలం ఉండను అని ఉండదు. కానీ దేవుడికి నేనంటే ఎప్పుడూ కోపమే అని నువ్వు ఆలోచిస్తున్నావు అనుకో, ఈ ఆలోచనని నువ్వు కొన్ని రోజులకి ఏమవుతావు? నమ్ముతావు. నమ్మి మాట్లాడుతావు. మాట్లాడిందే జరుగుతుంది. అది దేవుడు చూపించిన కోపం కాదు, నీకు నువ్వు తెచ్చుకున్న ఉగ్రత అది. సో ఇవి కానీ తెలుసుకోకపోతే మన జీవితంలో దుర్గాల్లాగా ఏర్పడిపోతాయి. అందుకనేనండి చాలా మంది క్రైస్తవులు అయినప్పటికీ కొన్ని సంప్రదాయాల నుంచి బయటికి రాలేరు, కొన్ని పద్ధతుల నుంచి బయటికి రాలేరు. వాళ్ళు పెరిగిన వాతావరణంలోనే ఉండిపోతారు తప్ప వాక్యము నా మనసుని ఎలా నూతన పరుస్తుంది అన్న విషయం కూడా తెలియకుండా దానిలో ఉండి చచ్చిపోవడానికి ఇష్టపడతారు. కానీ మనసు మారి నూతనమై రూపాంతరం పొంది దేవుని చిత్తం అంటే ఆయన వాక్యం ఏం చెప్తుందో తెలుసుకోవడానికి శక్తి చాలదు. ఎందుకంటే వాళ్ళు ఇంక ఇదే, వాళ్ళ అమ్మ చెప్పిందే రైటు, వాళ్ళ తాతయ్య గారు చెప్పింది రైట్, వాళ్ళ ముత్తాత గారు చెప్పిందే రైట్ తప్ప పరమతండ్రి చెప్పింది రైట్ అని అసలు గుర్తించరు. బాధాకరం. అందుకనే క్రైస్తవ్యంలో కూడా పద్ధతుల్లో ఉండిపోతారు, క్రైస్తవ్యంలో కూడా ఆచారాలను ఉండిపోతారు, క్రైస్తవ్యంలో కూడా వాళ్ళు ఏమనుకుంటున్నారో అదే తప్ప ఏం చెప్తుందో అసలు వాక్యం అన్నది గ్రహించలేని గురుడితనంలోకి వెళ్ళిపోతారు. ఎప్పుడూ కూడా క్రైస్తవ్యం ఎలా ఉండాలో తెలుసా? ఎవ్రీ డే నువ్వు
సేవకుడు అయిపోయినా, పెద్ద దైవజనుడు అయిపోయినా, ఎన్నో సంవత్సరాల నుంచి ప్రభువులు నీకు నాకు తెలిసిన ఈ రోజు నేనైనా నువ్వైనా మన మనసు ఎలా ఉండాలంటే ఫ్రెష్గా, ప్రభువా నాకేం చెప్తావు, నేను ఎక్కడ మారాలి, నేను ఏ విషయంలో మార్పు చెందాలి, ఎక్కడ నేను గ్రహించలేకపోతున్నాను, ఎక్కడ నా సొంత ఆలోచనలతో ఉండిపోయాను. ఇది ఖచ్చితంగా ఉండాల్సిన ప్రార్థన అండి. తినడం, త్రాగడం, బట్టలు, జీవితంలో ఆశీర్వాదాలు ఆటోమేటిక్గా వస్తాయి. దాని గురించి పెద్దగా ఆలోచించవలసిన అవసరత మనకు లేదు. మనం చేయాల్సింది ఆయన పరిపూర్ణతలోనికి మనం వెళ్ళాలి. ప్రభు ఎక్కడ నేను మార్పు చెందాలి, ఎక్కడ నా ఆలోచనలు. ఎందుకంటే రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు మనం చనిపోయే వరకు ఉంటుంది. ఉంటాయి మధ్యలో బైబిల్ ఏమైనా చిరిగిపోతుంది మనకి, అది ఎప్పటికీ ఉంటుంది. అంటే ఏంటి, మనం చనిపోయే వరకు కూడా ఆ మాట మన జీవితంలో సత్యం ఏంటది, మీ మనసు మారి నూతనమై రూపాంతరం పొంది ఆయన చిత్తం మీద ఎరిగి పరీక్షించి తెలుసుకోవాలి మనం ఖచ్చితంగా. సో ప్రతిరోజు మనం మన ఆలోచన విధానాన్ని దేవుని వాక్య ప్రకారం ఆలోచించడానికి మన మనసుని రెడీగా ఉంచుకోవాలి. మన దేవునిలో, మన తండ్రిలో ఉన్న లక్షణం ఏంటంటే ఎవరికి బలవంతంగా నేర్పడం. ఇది మన తండ్రి యొక్క లక్షణం. బలవంతంగా దూరిపోయి ఆయన యొక్క ఖడ్గం 2 అంచులు అడిగల ఖడ్గం. ఓకేనా? ఒకవైపు ఆశీర్వాదాలు ఉండొచ్చు, ఇంకోవైపు కరెక్షన్, గద్దింపు ఉండొచ్చు. కొంతమంది ఒకవైపుకే వాళ్ళ జీవితాలను ఇస్తారు. ప్రభు నన్ను ఆశీర్వదించి, నన్ను బాగు చేయి. ఇష్టమే, మనం ఆశీర్వదించబడడం ఆయనకి చాలా ఇష్టం. రెండవది ఇంకా ఇష్టం ఏంటది, ప్రభు నన్ను కరెక్ట్ చేయి, నా దోషాలను, నా అతిక్రమాలను ఇవి నాకు చూపించు అండం అన్నది ఇంకా ఇష్టం. మన మనసు మారడం ఆయనకి ఇష్టం, పరిపూర్ణతలోకి రావడం ఆయనకి ఇష్టం. సో ఇవి లేకుండా చేయడానికి వాడు మన కళ్ళు మూయడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటాడు. కాబట్టి ఖచ్చితంగా ఇదంతా ఎందుకు చెప్పానంటే, ఖచ్చితంగా మనం సాతాను తంత్రాలని ఎరిగిన వారంగా ఉండాలి. ఇది ఫస్ట్ పాయింట్. ఓకేనా? మనం సాతాను తంత్రాలని ఎరిగి ఉండాలి. దాని గురించి మనం వాక్యం తెలుసుకోవాలి. సరైన సత్యాన్ని మనం ఖచ్చితంగా గ్రహించాలి. ఓకేనా? నెక్స్ట్, సో ఈ యుద్ధం గురించి ఓకే, ఇవన్నీ పక్కన పెట్టండి. ఇప్పుడు యుద్ధం గురించి మాట్లాడుకుందాం. ఓకే, క్రైస్తవుడు అన్న ప్రతి ఒక్కడు ఖచ్చితంగా యుద్ధంలో ఉండాల్సిందే. ప్రతి ఒక్కరు ఉండాలి. నీకైనా నాకైనా యుద్ధం చేసే రోజు వస్తుంది. కానీ ఈ యుద్ధం ఎవరితో చేయాలి? సాధారణంగా ఏమనుకుంటాం, యుద్ధం ఎవరితో చేస్తాం అనుకుంటాం. ఎవరితో యుద్ధం చేస్తారు క్రైస్తవులు? చెప్పాలి. సాతానుతో యుద్ధం చేయాలనుకుంటారు. సో అందరూ అలాగే అనుకుంటారు, సాతానుతో యుద్ధం చేస్తున్నారు. అసలు సాతానుతో యుద్ధం చేయాలి అని ఏ వాక్యంలోనైనా ఎక్కడైనా ఉందా లేదా అని టెస్ట్ చేద్దాం. ఎందుకంటే మన ఆధారం దేవుని వాక్యం. నేను చెప్తే రైట్ అవ్వదు, మీరు చెప్పినా రైట్ అవ్వదు. ఎవరు చెప్తే రైట్ అవ్వాలి? దేవుని వాక్యం చెప్పేదే రైట్. నేను చెప్పేసినంత మాత్రాన రాంగ్ రైట్ అవ్వదు, రైట్ రాంగ్ అవ్వదు. సో మనం సాతానుతో యుద్ధం చేయాలా? సాతానుతో యుద్ధం చేయాలా? ప్రతిరోజు దైవ శక్తులతో మనం పోరాడాలా? పోరాటం అన్నది మనకి సాతానికి మధ్య జరగాల అన్నది మనం ఈరోజు చూద్దాం. ఓకేనా? సో ఫస్ట్ కొన్ని వాక్యాలు పరిశీలిద్దాం. మొదటిది లాస్ట్ టైం చెప్పుకున్నాము, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక. అంటే యుద్ధం, పోరాటం అన్నది పత్రికలు అంటే సంఘానికి రాయబడ్డాయి కదా. పత్రికలు అంటే ఎవరికి రాయబడ్డాయి? సంఘానికి రాయబడ్డాయి. కాబట్టి మనకు రాసిన పత్రికల్లో పౌలు కానీ, పేతురు కానీ, యాకోబు కానీ వీళ్ళందరూ ఏం రాశారు? యుద్ధం ఎవరెవరికి మధ్య యుద్ధం జరుగుతుందని రాశారు. దీంట్లోనే చూద్దాం. సో మొట్టమొదట 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనంలో మాట ఉంటుంది. ఏమని? ఎవడైనాను తన సొంత ఖర్చు పెట్టుకొని, దండు అంటే యుద్ధ రంగం, వార్ఫేర్. తెలుగులో దండు అని ఉంది, ఇంగ్లీష్లో ఏంటి? వార్ఫేర్ అంటే యుద్ధ రంగం. ఎవడైనా తన సొంత ఖర్చు పెట్టుకొని యుద్ధ రంగములో కొలువు చేయునా. లాస్ట్ టైం చెప్పుకున్నాం, గుర్తుందా? 100కి 80 రూపాయలు సైనికులకే ఇచ్చేస్తున్నారు మన దేశం. దేనికి? మన దేశాన్ని కాపాడుతున్నారు, యుద్ధం చేసి పోరాడుతున్నారు. అంతేగాని అందులో ఎవరైనా లేదు నా జీతం నేనే ఇచ్చుకుంటాను, నేనే సైనికుడిగా వెళ్తానని ఎవరైనా అంటారా? సైనికుడిగా పనిచేసినందుకు అంత అమౌంట్ గవర్నమెంట్ ఇస్తుంది, అన్ని ఫెసిలిటీస్ ఇస్తుంది, బోల్డ్ రాయితీలు ఇస్తుంది, సబ్సిడీలు బోల్డ్ ఇస్తుంది.
ఎందుకు? దేశాన్ని కాపాడుతున్నారని. అంతేగాని తనకు తానే డబ్బులు ఇచ్చుకొని ఎవరైనా ఉద్యోగం చేస్తారా? అలా ఉండరు కదా. సో ఇక్కడ మొట్టమొదటిగా ఏమనుంది? యుద్ధ రంగం అన్న పదం ఇక్కడ మొదలవుతుంది. యుద్ధ రంగం ఏమని? ఎవడైనా తన సొంత ఖర్చు పెట్టుకొని, దండు అంటే ఏంటి? యుద్ధ రంగంలో కొలువు చేన, ద్రాక్ష తోట వేసి దాని ఫలం తినని వాడెవడు, మందన కాచి మందపాలు త్రాగని వాడెవడు అని క్వశ్చన్ చేస్తున్నాడు పౌలు. అంటే ఇక్కడ యుద్ధం అన్న పదం ఉంది కదా. ఏంటి యుద్ధం? దేనికి? ఇక్కడ పరిచారకుల కోసం రాయబడింది. ఓకేనా? పరిచారకుల గురించి, అంటే సేవ చేసేవాళ్ళు, పరిచర్య చేసేవాళ్ళ గురించి. ఎవరైనా ఒక పని చేస్తే ఆ పనికి ఖచ్చితంగా జీతం ఉండదు. అలాగే పరిచర్య చేసే వాళ్ళకి ఖచ్చితంగా తగిన ప్రతిఫలం ఉండాలి అని చెప్పడానికి ఇక్కడ ఒక సైనికుడితో పోల్చాడు. అంతే. సైనికుడు సొంతంగా ఖర్చు పెట్టి పనిచేయడు కదా, పని చేసినందుకు డబ్బులు ఇస్తారు కదా. అలాగే దేవుని పని చేసిన వాళ్ళకి ఖచ్చితంగా దాని ప్రతిఫలం వస్తుంది అని చెప్పడానికి పౌలు ఇక్కడ రాశాడే తప్ప ఇక్కడ ఎక్కడైనా దెయ్యం గురించి రాసిందా? ఎక్కడైనా ఉందా? సాతాను గురించి ఏమైనా రాసిందా? సో ఇక్కడ ఈ వాక్యంలో యుద్ధ రంగం అన్న దగ్గర సాతాను అన్న పదం కానీ దెయ్యపు శక్తులు అన్న పదం కానీ లేదు. ఓకేనా? ఇంకో వెరస్ చూద్దాం. 2 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం. ఈవెన్ నేను కూడా ఈ వాక్యం గురించి ఇదే విన్నాను, కానీ ఈ వాక్యానికి ఉన్న అర్థాన్ని తెలుసుకున్న తర్వాత అయ్యో ఇదా దీని అర్థం అని అనుకున్నాను. ఏంటంటే ఈ వాక్యం 10వ అధ్యాయం 3 నుంచి 5 వరకు. మేము శరీరదారులమై నడుచుకునుచున్నాను, శరీర ప్రకారం యుద్ధం చేయము. మా యుద్ధ ఉపకరణాలు, అంటే యుద్ధం చేయడానికి మేము వాడే ఆయుధాలు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నాయి. మేము వితర్కములను, దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకాన్ని పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరబట్టి మీరు సంపూర్ణ విధేయత కనబరిచినట్లు అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. ఓకేనా? ఇదే వాక్యాన్ని చాలా మంది సేవకులు చాలా దగ్గర ఎలా చెప్తారంటే, మేము యుద్ధోపకరణాలు అంటే మేము చేతితో కత్తులు కటారాలు వాడట్లేదు, ఒక్కొక్క సిటీని ఒక్కొక్క దైవ శక్తులు పాలిస్తుంటే మేము ఏం చేస్తున్నామంటే ఆ దుర్గాలను పడద్రోసే యుద్ధోపకరణాలు మా దగ్గర ఉన్నాయి అని చెప్తున్నాడని విన్నాం. అలాగ ప్రార్థనలు చేసాం. కానీ ఇక్కడ అది కాదు, శరీర సంబంధమైనవి కావు మా యుద్ధోపకరణాలు. ఈ యుద్ధోపకరణాలు దేనికి వాడడానికి? వితర్కములు అంటే లాజిక్స్. ఓకేనా? తర్వాత దేవుని గురించిన జ్ఞానాన్ని అడ్డగించే ప్రతి ఆటంకాన్ని, ఇందులో ఇంగ్లీష్లో అయితే ప్రతి ఊహను ప్రతి ఆలోచనను అని ఉంది. ఎవ్రీ ఇమాజినేషన్ అండ్ ఎవ్రీ థాట్ లైన్. ఎవ్రీ థాట్ అండ్ ఎవ్రీ ఇమాజినేషన్. ఎక్కడొస్తాయి ఆలోచనలు? సాతానికి వస్తాయి. మన జీవితంలో మనకొచ్చే ఆలోచనలు, మన జీవితంలో మనకొచ్చే ఊహలు, వీటిని ఎప్పుడైతే మనం ఈ వాక్యానికి విరోధమైన ఆలోచనలు, దేవుని జ్ఞానాన్ని అడ్డగించే ఆలోచనలు, దేవుని జ్ఞానాన్ని అడ్డగించే ఊహలు కానీ మన మనసులోకి వస్తే దానిని మనం ఏం చేయాలంటే క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టాలి అని ఉంది అక్కడ. క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టాలంటే మన ఆలోచనల్ని, మనకు వస్తున్న ఊహల్ని దేనికి వ్యతిరేకంగా? వాక్యానికి వ్యతిరేకంగా వస్తుంది తీసుకొచ్చి, లేదు వాక్యం ఎలా చెప్తుంది అని క్రీస్తుకి, అంటే ఆయన వాక్యానికి మన యొక్క ఆలోచనల్ని, మన ఊహల్ని చెరపట్టాలి, ఆపాలి వాటిని. లేకపోతే ఏం చేస్తాడు సాతాను? ఈ చిన్న ఆలోచన ఆధారం చేసుకొని పెద్ద కోట నిర్మిస్తాడు మనల్ని. ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, గుర్తుందా? ఒక సేవకురాల గురించి, నువ్వు చాలా బాగుంటావు, ఇక్కడ ఉన్నావేంటి, నువ్వు బయటికి వెళ్ళి పని చేసుకోవచ్చు కదా అని ఆ మాటలు విని 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 ఎప్పుడైతే తను అవును కదా అని ఎంటర్టైన్ చేస్తుందో, నెమ్మదిగా ఆలోచన ఆధారం చేసుకుని సాతాను దేవునికి వ్యతిరేకమైన వ్యక్తిగా, యేసుక్రీస్తు నాకు వద్దు అనే వ్యక్తిగా మార్చుకొని తీసుకెళ్ళిపోతాడు చిన్న ఆలోచన. ఓకేనా? సో దేవుని జ్ఞానాన్ని అడ్డగించే ప్రతి లాజిక్ని, ప్రతి ఆలోచనని, ప్రతి ఊహని వెంటనే క్రీస్తుకి, అంటే ఆయన వాక్యానికి మనం చెరపట్టాలి. లేదంటే ఏమవుతాయి?
దుర్గాలు అయిపోతాయి, సాతాను యొక్క దుర్గాలుగా మారిపోతాయి. వాటిని పడద్రోయ జాలే శక్తి దేనికుంది? ఈ వాక్యానికి ఉంది. ఎంత పెద్ద దుర్గం ఏర్పడినా ఈ వాక్యానికి ఎప్పుడైతే లోబడతామో, వాక్యానికి ఎప్పుడైతే మన ఆలోచన చెరబడతామో అదంతా క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఎక్కడైనా సాతాను ఉన్నాడా? ఈ వాక్యంలో ఎక్కడైనా ఉన్నాడా? ఇందులో సాతాను లేడు. ఎక్కడ కూడా దైవ శక్తుల గురించి ప్రసక్తి కూడా ఇక్కడ లేదు. ఓకేనా? ఇంకొక వాక్యం చూద్దాం. ఇంకా ఎక్కడ ఉంటుందంటే ఇది మొదటి తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18-19 చూడండి. నా కుమారుడు అయిన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడివై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనములు చెప్పున ఈ మంచి పోరాడవల్లని వాటిని బట్టి ఈ ఆజ్ఞ నీకు ఇచ్చుచున్నాను. ఏ పోరాటం ఇది? నీ మనస్సాక్షిని సరిగ్గా ఉంచుకో, నీ విశ్వాసాన్ని సరిగ్గా ఉంచుకో. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్నంతకాలం విశ్వాసంలో అటు ఇటు కొట్టుకొని పోవడానికి ప్రతి పరిస్థితి ఉంటుంది. నమ్మడానికి కష్టమవుతుంది. మనస్సాక్షి అనేక సార్లు దోషారోపణలకు వెళ్ళిపోతూ ఉంటుంది. అనేక సార్లు ఈ పరిస్థితుల మధ్యలో నడుస్తున్నప్పుడు మన మనస్సాక్షి చెడిపోయే పరిస్థితి ఉంటుంది. మన విశ్వాసం అటు ఇటు ఊగిపోయే పరిస్థితి వస్తుంది. వీటిని కాపాడుకోవడానికి మనం ఏం చేయాలి? పోరాడాలి. దేని గురించి పోరాడమని చెప్తుంది ఇక్కడ? మంచి మనస్సాక్షి కోసం విశ్వాసం. ఎక్కడెక్కడైనా సాతాను ఉన్నాడా? ఎక్కడెక్కడైనా దెయ్యం గురించి రాయబడిందా? ఇక్కడ దేనికోసం రాయబడింది? మంచి మనస్సాక్షిని కలిగి పోరాడు. ఎందుకంటే పరిస్థితులు ఎప్పుడు నీకు ఎగైనెస్ట్గానే ఉంటాయి, నీ ఆలోచనలు ఎప్పుడు ఎగైనెస్ట్గానే ఉంటాయి. కాబట్టి మంచి మనస్సాక్షి, మంచి విశ్వాసం కలిగి ఉండడానికి పోరాడు. ఇంకా చూద్దాం. 2 తిమోతి 2వ అధ్యాయం 3-4 వచనాలు. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించు. ఇక్కడ సైనికుడు అనగానే సైనికుడు ఏం చేస్తాడు? సాధారణంగా యుద్ధం చేస్తాడు. కాబట్టి ఇప్పుడు క్రైస్తవులందరూ ఏం చేయాలి? యుద్ధం చేయాలి. ఇప్పుడు అదే కదా అర్థం వస్తుంది. కానీ అది కాదు కదా చెప్పేది. అలా అయితే నెక్స్ట్ తింటాం చూడండి. క్రైస్తవుడు అయినందుకు సైనికుల్లో ఉండాలి. మరి 5వ వచనంలో జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటం దొరకదు. అంటే అథ్లెట్, క్రీడాకారుడు. అంటే ఇప్పుడు మనం ఏమైపోవాలి? క్రీడాకారులు అయిపోవాలా? ఇంకొకటి, పాటుపడిన వ్యవసాయకుడే మొదట ఫలంలో పాలు పంచుకోవాలి. అంటే ఇప్పుడు మనం వ్యవసాయం చేయాలా? అదేంటి మనకు అర్థం కావడానికి రాసిందే తప్ప యుద్ధం చేయమని కాదు. సైనికుడు ఏం చేయాలి? సైనికుని వలె శ్రమపడు అని 4వ వచనంలో దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంది. ఏంటిది? సైనికుడు ఎవడు యుద్ధానికి పోయేటప్పుడు తనను దండులో అంటే యుద్ధ భూమిలో, యుద్ధ రంగంలో చేర్చుకున్న వారిని సంతోష పెట్టాలని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకోడు. అంటే సైనికుడు ఎలా ఉంటాడు? క్రమశిక్షణతో ఉంటాడు. సైనికుడు తన జీవితాన్ని మొత్తం అంతా వదిలిపెట్టి అక్కడికి వెళ్ళిపోతాడు. సైనికుడు ఏం చేస్తాడు? తన డిసిప్లైన్గా ఇంకా తన జీవితాన్ని దేశం కోసం సమర్పించుకుంటాడు. చాలా డిసిప్లిన్ ఉంటాడు. ఈ జీవన సంబంధమైన వ్యాపారాల్లో చిక్కుకోడు. సైనిక బయట నుంచి వచ్చి ఇక్కడ ఏమైనా బయటకు కూర్చొని అవి తిని చేయడు కదా. చాలా వాళ్ళు తినే తిండి వేరు, వాళ్ళు ఉండే పరిస్థితి వేరు, వాళ్ళు పడుకోవడం వేరు, వాళ్ళు లేవడం వేరు, వాళ్ళ ఎక్సర్సైజ్ వేరు, వాళ్ళకి ఉన్నవన్నీ వేరు. వెరీ డిసిప్లైన్. అలాగ నువ్వు ఉండి నాతో శ్రమపడు అని చెప్పాడే కానీ నువ్వు దెయ్యంతో ఇక్కడ పోరాడు అని ఎక్కడ కూడా లేదు. సైనికుడిని పోల్చారు కదా అని మనం ఇప్పుడు యుద్ధం చేసేయాల్సిన అవసరం లేదు. ఏంటది? సైనికుల్లాగా ఉండు అంటే సైనికుల్లాగా అంతా నీ జీవితాన్ని అంత క్రమశిక్షణగా ఉంచుకో. ఈ లోకంలో దేనితో నువ్వు పట్టించుకోకు. నీ గమ్యం అంతా అక్కడ సాతాను దగ్గరికి వెళ్ళి, అక్కడ సాతాను కాదు, నువ్వు చేయాల్సిన పని చెయ్యాలి అని పోల్చడానికి చెప్పాడే తప్ప నువ్వు సాతానుతో యుద్ధం చేయాలన్నది ఇక్కడెక్కడ కూడా లేదు. ఓకేనా? నెక్స్ట్ యాకోబు పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవముల్లో పోరాడు మీ భోగేచ్చల నుండి.
మీలో యుద్ధాలు జరుగుతున్నాయి, మీలో పోరాటాలు జరుగుతున్నాయి. దేనివల్ల జరుగుతున్నాయి? సాతాను వల్ల అని ఉంది అక్కడ ఏమైనా. అక్కడంట ఇంగ్లీష్లో ఉంటుంది, ఏమంటారు, నియంత్రణ లేని కోరికలు. నియంత్రణ లేని కోరికలు అంటే దాని ఇష్టం వచ్చిన కోరికలే మనల్ని డామినేట్ చేస్తాయి. నేను ఇలా ఉండాలి, నేను ఇలా చేయాలి, నాకు ఇలాంటి లైఫ్ కావాలి. ఇది మనల్ని డామినేట్ చేసేసి ఏం చేస్తుంది? మనలోని గొప్ప యుద్ధాలు, పోరాటాలు ఎలాగైనా సాధించాలి, ఎలాగైనా సాధించాలని ఎక్కడ జరుగుతున్నాయి? మీ అవయవాల్లో, అంటే మన శరీరంలో అనుందా, దెయ్యంలో అనుందా, సాతానులోని గొళ్ళది. సో ఇక్కడ కూడా పోరాటాలు, యుద్ధాలు ఎవరితోని? మన శరీరానికి, మన మనసుకి మధ్యలో పెద్ద పోరాటం అయిపోతుంది అన్నమాట. ఏంటి? మన మనసుకు ఒక కోరిక ఉంది, మన శరీరం ఒకలా చేయాలని ఉంది. ఈ రెండింటి మధ్య పెద్ద గొడవ అవుతుంది. దానికోసమే మనకు పోరాటాలు, యుద్ధాలు జరుగుతుంది. అంతేనా? ఇక్కడ కూడా సాతాను గురించి లేదు. ఓకే, నెక్స్ట్ 1 పేతురు 2వ అధ్యాయం 11వ వచనం. ప్రియులారా, మీరు పరదేశులు, యాత్రికులై ఉన్నారు కనుక ఆత్మకు విరోధంగా పోరాడు శరీరాశల్ని విసర్జించండి. మళ్ళీ ఇక్కడ ఎవరెవరితో పోరాడుతున్నారు? ఇక్కడ యాక్చువల్గా ఆత్మ లేదు, సోల్ అని ఉంటుంది, అంటే ప్రాణం అని ఉంటుంది. ఓకేనా? ఎవరెవరికి పోరాటం జరుగుతుంది? నీ మనసుకి, నీ యొక్క శరీరానికి పోరాటం జరుగుతుంది. వీటిని విసర్జించు అని పేతురు కూడా చెప్తున్నాడు. పౌలు చెప్పాడు, యాకోబు చెప్పాడు, పేతురు కూడా చెప్పాడు. దేని మధ్య యుద్ధం జరుగుతుందని? నీ శరీరానికి, నీ మనసుకి, నీ ఆలోచనలకి, నీ యొక్క ఆలోచనల్లో, నీ శరీరంలో, నీ కోరికల్లో, వీటిలో పోరాటం జరుగుతుంది. కానీ పేతురు కూడా ఇక్కడెక్కడ కూడా నీకు సాతానికి యుద్ధం జరుగుతుందని చెప్పలేదు. ఓకే, మళ్ళా రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 23. వేరొక నియమము నా అవయవముల్లో ఉన్నట్లు నాకు కనబడుచున్నది, అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రంతో పోరాడుచు నా అవయవముల్లో ఉన్న పాప నియమమునకు నన్ను చెరబట్టి లోబరుస్తుంది. ఇక్కడ కూడా ఒక యుద్ధం జరుగుతుంది. దేనికి? నాకేమో, నా ఆత్మకేమో దేవుణ్ణి స్తుతించాలను, కానీ నా శరీరం ఏమో ధర్మశాస్త్రానికి లోబడినట్టుంది. ఈ రెండింటి మధ్య ఏం జరుగుతున్నాయి? పోరాటం జరుగుతుందని ఇక్కడ కూడా పౌలు చెప్పాడు, యాకోబు చెప్పాడు, పేతురు చెప్పాడు. ఓకే, నెక్స్ట్ 1 తిమోతి 6వ అధ్యాయం 12వ వచనంలో కూడా మళ్ళా ఇందాక 1వ అధ్యాయంలో చూసాం కదా, ఇప్పుడు 6వ అధ్యాయం. 1 తిమోతి 6వ అధ్యాయం 12వ వచనం. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడు అనంది. అంటే విశ్వాసం అన్న ఒక పోరాటం పోరాడు అనంది, కానీ సాతానుతో పోరాటం అన్నది లేదు. అర్థమైందా? అంటే పత్రికల్లో పోరాటం యుద్ధం, పోరాటం యుద్ధం అన్న చోట ఇంకొక వెర్స్ ఉంది, అది లాస్ట్లో చెప్తాను. ఈ మొత్తం పత్రికలన్నీ పరిశీలిస్తే యుద్ధం అని, పోరాటం అని ఎక్కడెక్కడుందో అవన్నీ చూసినప్పుడు ఎక్కడ కూడా కనీసం సాతాను పేరు కానీ, దెయ్యపు శక్తుల పేరు కానీ ఒక్కటి కూడా లేదు. అక్కడ ఒక్క దగ్గర కూడా లేదు. ఎక్కడ చూసినా ఏముంది? నీ ఆలోచనల గురించి ఉంది. ఎక్కడ చూసినా నీ శరీరానికి, నీ మనసుకి కలిగే యుద్ధం గురించి ఉంది తప్ప ఎక్కడ సాతాను అన్న ఒక్క వర్డ్ కూడా ఎక్కడ కూడా లేదు. ఇంకొక వెర్స్ ఉంది, నేను చూపిస్తాను, అది ఇది అయిపోయింది. ఓకేనా? సో ఇక్కడ ఈ అన్ని వాక్యాలను బట్టి ఏం చేయాలని మనకి తెలుస్తుంది. మన శరీరం ఎప్పుడు కూడా మన ఆత్మకు విరోధంగా పనిచేస్తూ ఉంటుంది. ఈ శరీరాన్ని ఏం చేయాలి మనం? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము ఆ చివరి వచనం ప్రకారం ఈ శరీరాన్ని మనం దాని ఆశలతో కూడా ఏం చేయాలి? సిలువ వేయాలి. దాన్ని అంటే మన శరీరాన్ని మనమే సిలువ వేయాలి. ఇంకొకరు వచ్చి నిన్ను పాపం చేయకుండా ఎవరు ఆపరు. మన మనస్సులోకి వస్తున్న ఆలోచనల్ని క్రీస్తుకు చెరపట్టాల్సిన వాళ్ళు మనమే. ఇంకొకరు వచ్చి నీ ఆలోచనల్ని క్రీస్తుకి చెరపట్టరు. ఏదైనా వాక్య విరోధమైన ఆలోచన రాగానే వెంటనే ఏం చేయాలి? దేవుని వాక్యం ఇలా చెప్పబడింది, నేను ఇది చెయ్యను, ఇలా ఆలోచించను. ఎవరి మీద నీ కోపం కలిగినప్పుడు ప్రేమ త్వరగా కోప్పడదు, కాబట్టి నీ వాక్యమే చేస్తాను. ఎవరి మీద అసూయ వచ్చినప్పుడు ప్రేమ అసూయ పడదు, కాబట్టి నేను ఇదే చేస్తాను. దాన్ని దుర్గాలుగా ఏర్పాటు చేసుకోకూడదు. మీలో ఎవడైనాను
వేరొకరికి హాని చేసినని అనుకునేలా నేను మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు వారిని క్షమించండి. నీవు క్షమించలేని బాధ నీకుంటే దేవుని వాక్యం నీ మనసు చెప్తుంది, క్షమించొద్దు, వద్దు వద్దు, ఎంత అన్యాయం జరిగింది నీకు, ఎంత అన్యాయం జరిగింది, ఎంత అవమానం జరిగిందని. కానీ నువ్వేం చేయాలి? దేవుని వాక్యానికి నీ ఆలోచనని లోబరిచి తీరాలి. మీరు మనుషుల అపరాధాలను క్షమించకపోతే నేను క్షమించను అంటాడు. ప్రభు నువ్వే నాకు మెయిన్, నువ్వే నాకు కావలసిన దేవుడివి, నీ మాటే నాకు, నీ మాట ప్రకారమే నేను చేస్తాను, కానీ నా సొంత నిర్ణయాల ప్రకారం నేను చెయ్యను ప్రభు అని వెంటనే ఈ ఆలోచన క్రీస్తుకి చెరపట్టి తీరాలి. క్రీస్తుకి చెరపట్టడం అంటే ఆయన వాక్యానికి చెరపట్టాలి. అంటే ఆయన వాక్యం మన ఆలోచనని మింగే. కానీ సాధారణంగా ఏం జరుగుతుంది? మన ఆలోచన ఆయన ఆలోచన మింగేస్తుంది. అంత పెద్ద దేవుణ్ణి మింగేస్తుంది మన ఆలోచన. చూడండి మనం ఎంత గొప్పలు, ఎంత గొప్ప దేవుడు ఒక్క మాట చేత సృష్టించి సర్వ సృష్టిని సృష్టించిన ఆయన్ని కూడా మింగేయగలం మనం. నేను చేయను అంటే ఏమి అండు, సృష్టించుకున్నాడు, కన్నాడు, నువ్వు ఎప్పుడు మారుతావా అని ఎదురు చూస్తూ ఉంటాడు. ఏమీ చేయడు, ఏమీ చేయలేడు. మిగతా సృష్టి ఏమైనా అటు ఇటు తేడా వచ్చిందనుకో, అక్కడ సూర్యుడా ఆగిపోమంటాడు, చంద్రుడా ఆగిపోమంటాడు, కావలిస్తే నాశనం చేస్తాడు, ఏదైనా చేయగలడు. కానీ మనుషులు మాత్రం ఏమీ చేయడు. ఎందుకు? సొంత ఇష్టాన్ని ఇచ్చాడండి మనకి, సొంత ఇష్టం. కిందటిసారి చెప్పాను గుర్తుందా? నువ్వు భార్యవైనా, భర్తవైనా, అమ్మవైనా, చెల్లివైనా, తమ్ముడువైనా ఎవరికి ఎవరి మీద హక్కు లేదు, అధికారం లేదు. దేవుడే నిన్ను డామినేట్ చేయడు. అలాంటిది నువ్వెవరు డామినేట్ చేయడానికి? ఎవరిని డామినేట్ చేయడానికి వీళ్ళేది. ఈవెన్ నా కొడుకుని కూడా నేను డామినేట్ చేయను. నేను పరిస్థితిని వివరిస్తాను, పరిస్థితి ఇది అని చెప్తాను, ఇది దేవుని వాక్యం అలా చెప్తుంది అని చెప్తాను. వాడు ఒకసారి అన్న ఇందాకే చెప్తున్నాడు, నువ్వు ట్యూషన్కి వస్తానన్నాడు. నేను వెళ్ళేసరికి 8 అవుతుంది. మరి సాల్మన్ కూడా అక్కడ ట్యూషన్కి వెళ్ళినా నువ్వు సాల్మన్తో పాటు కాముగా కూర్చోవాలి, ఆడిచ్చిరా అన్నాడు. ట్యూషన్ ఆడడానికి కాదు అని చెప్పాను. మరి కాముగా కూర్చోవాలి, తర్వాత అక్కడి నుంచి చర్చికి రావాలి. ఆడు ఎలాగో రేపు వస్తాడు కదా, ఆలోచించి నీ ఇష్టం, వస్తానంటే తీసుకెళ్తాను, ఉంటానంటే నీ ఇష్టం. అమ్మా ఎప్పుడైనా నీ మాట కాదని వెళ్ళాననుకో బుర్ర పాడైపోతుందంట, అమ్మ మాట వినలేదని అని చెప్తే నాకు చాలా సంతోషం అనిపించింది. నాకు బుర్రంతా పాడైపోతుంది. ఎక్కడైనా నువ్వు చెప్పిన చోటుకి వెళ్ళొద్దు అని వెళ్ళాను అనుకో, నా బుర్రంతా పాడైపోతుంది. నేను అమ్మ మాట వినలేదు అది చాలరావు. నేను కొట్టినా రాదు, అది నేను తిట్టినా రాదు. అది ఆ సెన్స్ ఆడికి తెలిస్తే చాలు. నువ్వు వద్దన్న చోటుకి నేను వెళ్తే నాకు అంతా అదే బుర్రంతా పాడైపోతూ ఉంటుందంట. దేవునికి వందనాలు. అది తనని లైఫ్ లాంగ్ దేవుణ్ణి ప్రేమించి నువ్వు వదులుకుంటావు కదా అన్నీ, అది లైఫ్ లాంగ్ నేను ప్రొటెక్ట్ చేస్తుంది. మనుషుల కోసం, పరిస్థితుల గురించి ఏదైనా లోబడుతున్నావు అనుకో, అవి మారిపోతాయి. ఒకరోజు ప్రతి మనిషి మారిపోతాడండి. ఏ మనిషినైనా ఆధారం చేసుకొని భక్తినో, ఏ మనిషినైనా ఆధారం చేసుకొని నీ లైఫ్ని కానీ నువ్వు పునాది వేసుకుంటే, చెప్పానుగా పునాదులు కదిలిపోతాయి, పునాదులు నిలవు. క్రీస్తు పునాది అయితేనే నిలిచి ఉంటావు చివరి వరకు. క్రీస్తే పునాది కావాలి తప్ప ఏది మన నేమ్, ఫేమ్, డబ్బులు, లేకపోతే భక్తి, మన శక్తి, లేకపోతే ఇంకొక మనుషులు ఎవ్వరూ మనకి పునాది అవ్వడానికి వీల్లేదు. ఏసే మన పునాది. క్రీస్తున బండ మీద మనం కట్టుబడాలి, అంతే. ఎవరి కోసం కాదండి ఈ విశ్వాస జీవితం, ఆయన కోసం అంతే. ఎవరి కోసం ఈ జీవితం? ఆయన కోసం జీవితం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు నా శరీరం పాపాన్ని కోరుకుంటుంటే నేనేం చేయాలి? నా శరీరాన్ని క్రీస్తు యేసు చేత నేనేం చేయాలి? ఆ దురాశల చేత, వాటి చేత సిలువ కొట్టుకోవాలి. నా చెయ్యి, అందుకనే యేసుక్రీస్తు చాలా కఠినంగా చెప్తాడు, నీ చెయ్యి అభ్యంతరపరిస్తే కట్ చేయిని, కన్ను అభ్యంతరపరిస్తే కన్నుని పెరిగి వేసేయి, కాళ్ళు అభ్యంతరపరిస్తే నువ్వు కాళ్ళని తీసే అని చెప్తాడు. ఆయన కరుణమయ్యాడు కదా, అలా ఎందుకు చెప్తాడు? అది ఒకటే సొల్యూషన్. ఒక సొల్యూషన్ ఏం లేదు, తీసి పడేయడమే. నేను టీవీ చూస్తాను, దేవుడు వచ్చి టీవీ మానిపించాలంటే ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు దేవుడు వచ్చి ఏం చేయాలి చెప్పండి? ఆయన వచ్చి మీకు ఎలా హెల్ప్ చేస్తాడు టీవీ చూడకుండా? చెప్పండి. కళ్ళు మూసేస్తాడా? మీ గుడ్డితనం ఏమైనా ఇవ్వాలా? పోనీ టీవీ చూడడం ఎవరు మానేయాలి? మనమే మానేయాలి. దేవా నేను టీవీ చూస్తుంటాను, నువ్వు నెమ్మదిగా మానిపించేలా చెయ్యి అంటే ఎలాగవుతుంది? అలాగా జరగదు.
అది జరగనే జీవితాంతం టీవీ చూస్తూ టీవీ నువ్వు కలిపి సమాధిలోకి వెళ్ళిపోతారు తప్ప టీవీ మాత్రం వదలరు. నీకు నువ్వు వదిలేయాలి. ప్రభువా, ఇది నీకు ఇష్టం కాదు కాబట్టి నేను సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి కాబట్టి నాకు ఇది వద్దు, నేను నాకు కొన్ని చూడాలనిపిస్తుంది, నా మనసుకు చూడాలనిపిస్తుంది. నేను సిలువ వేసుకున్నప్పుడు మెత్తగా ఉంటుందా ఏమి? సిలువ వేసినప్పుడు ఎలా ఉంటుంది? చాలా కష్టం. తను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము సిలువ మోసుకొని వెంబడించేవాడు నాకు పాత్రుడు, కానీ ఎవరో నాకు పాత్రులు కాదని చెప్పేస్తాడు. అందుకే ప్రతిరోజు సిలువ వేసుకోవాలి. ఎందుకంటే శరీరం కోరుకుంటూనే ఉంటుంది, మనసు కోరుకుంటూనే ఉంటుంది, దేవునికి విరోధంగా ఉండాలని ఆశపడుతుంది. కొంపదీసి కోరుకోలేదని అంటారా ఏమి? ఎవరికైనా వచ్చే నా శరీరం అలా ఉండదండి, నేను చాలా దేవదూతలాగా అంటే మీరు ఎమర్జెన్సీగా వెళ్ళిపోవచ్చు ఎక్కడికి, పరలోకం. ఎందుకంటే మరి పరిపూర్ణం అయిపోయినట్టే, మీరు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. అంతేనా? ప్రతి ఒక్కరూ ప్రతిసారి శరీరం మనసు ఎప్పుడు ఆత్మకి విరోధంగా పోరాడుతుందని వాక్యం చెప్తుంది. వాక్యానికి మించి మనం నీతిమంతులు కాదు. అలానే అమ్మో నాకు ఇన్ని ఆలోచనలు వచ్చేస్తున్నాయని కృంగిపోయి కిందన సాతాను ఒళ్ళో పడుకో అవసరం లేదు. ఓకేనా? ఎందుకంటే కృంగుదల సాతానికి సంబంధించింది. ఆడొల్లో పడుకో అవసరం లేదు, లేకపోతే ఏమైపో అవసరం లేదు. మనం ఓకే నాకు ఇలా వస్తుంది, దేవుని వాక్యం చెప్తుంది శరీరం ఆత్మకి, ఆత్మ శరీరకు విరోధం. అవును, నాకు అలాగే జరుగుతుంది, కానీ నేను దానికి లోబడను. ఇదిగో నేను సిలువ వేసుకుంటున్నాను, దానికి నాకు సంబంధం లేదు. ప్రేమ, శక్తి, ఇంద్రియ నిగ్రహంగా ఆత్మను దేవుడు నాకు ఇచ్చాడు, నేను చెయ్యగలను దీన్ని, దేవుడు నాకు ఆ శక్తిని ఇచ్చాడు అని ముందుకు వెళ్ళిపోతాం. అంతేగాని అమ్మో నేను చేయలేకపోతున్నాను అదంతా పెద్ద సాకులు చెప్పడం అంటారు కదా, అదంతా ఊరికే నిన్ను నువ్వు మోసపుచ్చుకోవడమే తప్ప నువ్వు ఖచ్చితంగా దేవుడు చెప్పినట్టు ఉండగలవు కాబట్టి వాక్యాన్ని ఇచ్చాడు. మన పిల్లలకి మోయగలిగినంతకంటే ఎక్కువ భారం ఇవ్వం, మోసే అంత ఇస్తాం. దేవుడు మనకి ఇచ్చాడు అంటే అది మనం మొయ్యగలం. నా కాడి సులువు, నా భారం తేలిక, నువ్వు మొయ్యగలవు, నువ్వు చెయ్యగలవు కాబట్టి ఆయన మనకి సమస్తం నువ్వు చెయ్యగలవు కాబట్టే ఇచ్చాడు. ఆయన అన్యాయస్తుడు కాదు. చెయ్యట్లేదంటే కేవలం అది నీ సాకులు, జస్ట్ నువ్వు చెప్పుకుంటున్నావు అంతే, అంతకు మించి ఏమీ కాదు. కాబట్టి మనం ఇప్పుడు ఈ మధ్య కాలంలో, అంటే ఆయన రాసిన మాటలే నేను చెప్తున్నాను, ఈ మధ్య కాలంలో మనం శరీరాన్ని లోబరుచుకోవాలని, పవిత్రంగా ఉండాలని, పరిశుద్ధ జీవితాన్ని జీవించాలని, ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాలన్న బోధలు తక్కువైపోతున్నాయి. మనకు ఆసక్తి ఉంది, ఈ బలం ఉంది, అలా ఉంది, ఎలా ఉంది, ఈ భాషలో అలా ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నాం తప్ప పవిత్రమైన ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాలి. టీవీ ఏముందండి, అందరూ చూస్తున్నారు, తప్పేముంది? టీవీ చూస్తే టీవీ చూసినట్టు మనం ఉండిపోతాం ఏమి? ఏది రైటో ఏది రాంగో నేను హంసలాగా పాలని నీళ్ళని వేరు చేసి చూస్తానంటారు కొంతమంది. ఓకేనా? హంస కాదు, టీవీ చూస్తున్నప్పుడే నువ్వు కాకివైపోయావు, ఆ విషయం నీకు తెలియదు, హంస అనుకుంటున్నావు అంతే. అలాగే దేవుడు ఎన్నో చెప్తాడు ఇలా ఉండొద్దు అలా ఉండొద్దు అని, కానీ దాన్ని కూడా ఏదో మ్యానిపులేట్ చేసేసి దాన్ని అలా మార్చేసి ఇలా ఉండి ఇది అని చెప్పేస్తూ ఉంటాం. పరిశుద్ధాత్మ దేవుడు కానీ ఎప్పుడు కాంప్రమైజ్ అయ్యే దేవుడు కాదు, అస్సలు రాజీ పడే దేవుడే కాదు. ఆయన పరిశుద్ధతలో రాజీ పడే దేవుడు ఆయన కాదు. మనం పరిశుద్ధ పరచబడి ఉండవలసిందే. నేను పరిశుద్ధుడినై ఉన్నాను కాబట్టి మీరును పరిశుద్ధులై ఉండడి. ప్రేమించడి అంటే ప్రేమించడి, భరించడంటే భరించడే, క్షమించడంటే క్షమించడే. కొంచెం క్షమిస్తాను బ్రోవా, నువ్వు నేనంటే నీకు చాలా ఇష్టం కదా, కొంచెం ఆజ్ఞని తగ్గిస్తావు ఏంటంటే ఆజ్ఞ విషయంలో అసలు మారే ప్రసక్తే లేదు. ఆయనకి ప్రేమలో మారడు, ఆజ్ఞలో మారడు, పరిశుద్ధతలో మార్పు చెందడు ఆయన. హల్లెలూయా. సో పడిపోవడం, మనకు మనమే పాపం చేయడం, మనం శరీరం చెప్పినట్టు చేయడం, మనం చేసే సాతాను నన్ను పడేసాడండి అంటాం. ఎంత అన్యాయం! సాతాను మనకు చేసే అన్యాయం కంటే మనమే ఆడికి చేసే అన్యాయం ఎక్కువ. ఎలాగా? ప్రతిదానికి అన్ని తిడుతుంటాం. ఎవరు పడిపోతున్నారు? ఎవరు? మనం చేస్తున్నాం, మనం విల్ఫుల్గా చేస్తున్నాం. నీ చేయి పట్టుకొని అక్కని వెళ్తున్నాడా సాతాను? నువ్వు చెయ్యిస్తే తప్ప ఆడు ముట్టుకోలేడు. అర్థమవుతుందా? ఆడికి ఇష్టమే నేను పట్టుకొని ఎలాగోలాగా లోపల తోసాడు, కానీ నువ్వు అనుమతిస్తే తప్ప నీ దగ్గరికి రాలేడు. ఎందుకంటే నువ్వు దేవుని బిడ్డవి. నువ్వు అనుమతిస్తేనే నీ ఆలోచనలోకి వస్తాడు, నువ్వు అనుమతిస్తేనే నీ జీవితంలోకి వస్తాడు, నువ్వు అనుమతిస్తేనే నీ జీవితాన్ని స్పాయిల్ చేయగలడు తప్ప
నీ అనుమతి లేకుండా వాడు నీ జీవితంలో అడుగు పెట్టలేడు. ఎందుకంటే దేవుడు వేసిన కంచె అది. ఆ కంచె నువ్వు తీస్తే తప్ప వాడు రాడు. ఉం? కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. ఓకే, ఇవన్నీ. సో ఈ పత్రికలు, ఇన్ని పత్రికల్లో ఎక్కడ కూడా సాతాను గురించి రాయబడలేదు. లాస్ట్ ఇది మరి నెక్స్ట్ వీకే చెప్పాల్సి వస్తుంది. 9 అయిపోయింది. ఇప్పుడు స్టార్ట్ చేస్తే సరిపోదు టైం. కానీ ఒక దగ్గర ఒక మాట ఉంటుంది, చూద్దాం వీలైతే. ఎఫ్సి పత్రిక 6వ అధ్యాయం. ఇక్కడ మనకి కొంచెం డౌట్ వస్తుంది అనమాట, ఇక్కడ ఉంది కదా అని. 6వ అధ్యాయం 10 నుంచి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములు ఎదిరించుటకు శక్తిమంతులగినట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకోండి. ఎలాగనగా మనం పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతో, అధికారులతో, ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాథులతో, ఆకాశ మండలమందున దురాత్మల సమూహంతో పోరాడుచున్నాం. ఓకేనా? ఇక్కడ సాతాను గురించి రాయబడి ఉంది. మరి ఇదేంటి? ఎక్కడ ఉంది కదా? ఈ వాక్యంలో ఉంది కదా. ఇది వినాలంటే వచ్చే వారం రండి. ఇది వినాలంటే వచ్చే వారం రండి. ఎందుకంటే అది 3 పేజీలు ఉంది, ఇప్పుడు చెప్పలేను నేను. ఓకేనా?